ఇహర్యానా పుంజార్. తెగిపోయిన గురువు తేగ్టి ఇప్పుడు సిస్లంజ్ సా వద్ద ఉన్న ప్రదేశానికి తీసుకురాబడ్డాడు. రౌజా షరీఫ్ షేక్ అహ్మదీ ఫరూగి. దీని గోడలపై ఇప్పటికీ అసలు టైల్ వర్క్ మరియు అలంకార ప్లాస్టర్ జాడలు ఉన్నాయి. ఆమ్ఖాస్ బాగ్కు ఉత్తరాన తెల్లటి ఫతేఘర్ సాహిబ్ గురుద్వారా ఉంది. ఇది జనవరిలో వికసించే ప్రకాశవంతమైన పసుపు ఆవాలు తోటల మధ్యలో ఉంది. పిదప సిక్కు గురువు గోవింద సింగ్, అమరవీరులైన కుమారుల జ్ఞాపకార్థం దీనిని నిర్మించారు. 1705లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఇస్లాం మతంలోకి మారడానికి నిరాకరించినందుకు వారిని ఈ ప్రదేశంలో సజీవంగా బంధించారు. గురుద్వారా ప్రక్కనే ముస్లింలకు ఒక ముఖ్యమైన యాత్రాస్థలం ఉన్నది. సూఫీ సాధువు మరియు ముజాద్దద్ అల్ సైని అని కూడా పిలువబడే షేక్ అహ్మద్ ఫరూకి సిర్ఘిండి సమాధి మందిరం ఉంది. ఈ అద్భుతమైన అష్టభుజ నిర్మాణం, దాని గోపురం మెరుస్తున్న నీలిరంగు పలకలతో కప్పబడి ఉంది. దీనిని 16వ శతాబ్దంలో నిర్మించారు. రౌజా షరీఫ్ అని పిలుస్తారు. దీనిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. గురునానక్ తన శిష్యులతో కలిసి 19వ శతాబ్దపు మధ్యకాలంలో గీసిన చిత్రము. హర్యానా, పంజాబ్. సిర్హింద్లోని సిరిండి దర్గా, అజ్మీర్లోని దర్గా షరీఫ్, దానికి దగ్గరగా అదే కాలం నాటి అద్భుతమైన సమాధి ఉంది. లోడీ రాజులలో ఒకరైన అల్లుడు మీర్ మిరాన్ సమాధి మొఘల్ కాలం నాటి పెద్ద ఇంటికి ఆకర్షణీయమైన మరియు అసాధారణంగా బాగా సంరక్షించబడిన ఉదాహరణ అయిన సలావత్ బేగ్ హవేలీ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.